అంతర్జాతీయ క్రికెట్లోకి ఎందరో వస్తుంటారు పోతుంటారు, కానీ కొందరు మాత్రం సుదీర్ఘకాలం జట్టులో తమదైన ముద్ర వేస్తారు. అలాంటి వారి లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందే ఉంటారు. ఈ దోస్తులిద్దరూ దాదాపు 15 సంవత్సరాలుగా భారత జట్టు తరఫున ఆడుతూనే ఉన్నారు. టీమిండియా విజయాల్లో కీలకంగా నిలుస్తున్నారు. కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. విమర్శకులకు ఆటతోనే ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ ఆడుతున్నారు. పొట్టి ఫార్మాట్ లోనూ ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. అయితే ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని నిరూపిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ టీ20లకు దూరమైన కోహ్లీ, రోహిత్ ఇప్పుడు వన్డేలు, టెస్ట్లే ఆడుతున్నారు. ఐపీఎల్ ముగిశాక ఇంగ్లాండ్ టూర్ లో పర్యటించబోతున్నారు. ఇంగ్లాండ్ గడ్డ మీద 5 టెస్ట్ల సిరీస్ లో సవాళ్లు ఎదుర్కోబోతున్నారు. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సీనియర్లిద్దరూ విఫలమయ్యారు. అంచనాలను అందుకోలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ లో ఎవరాడతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ, రోహిత్ కెరీర్ పై తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఇద్దరిని తక్కువ అంచనా వేయొద్దన్నాడు. మ్యాచ్ ను ఇప్పటికీ మలుపు తిప్పగలరని చెప్పుకొచ్చాడు. ఒత్తిడిలోనూ రాణిస్తారని గుర్తు చేశాడు. ఒకరికొకరు మద్దతుగా ఉంటారన్నాడు. కోహ్లీ, రోహిత్ క్వాలిటీ ప్లేయర్లన్నాడు. టఫ్ టైం ను ఫేస్ చేసినంత మాత్రాన తక్కువ చేసి చూడకూడదన్నాడు. ఎలా రాణించాలో కోహ్లీ, రోహిత్ కు తెలుసన్నాడు. గత కొంతకాలంగా ఎదురైన సవాళ్లను దాటి కోహ్లీ ఎలా రాణించాడో చూశామన్నాడు. రోహిత్ కూడా అంతేనన్నాడు. ఇద్దరూ అత్యుత్తమ స్థాయి ప్లేయర్లన్నాడు. తాను చూసిన బెస్ట్ వైట్ బాల్ ప్లేయర్ కోహ్లీ అని కితాబిచ్చాడు. అయితే సీనియర్లిద్దరికీ టెస్ట్ క్రికెట్ రూపంలో సవాల్ ఎదురుకావచ్చన్నాడు. మరోవైపు కోహ్లీ లాంగ్ టర్మ్ లక్ష్యాలను పెట్టుకున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లోనూ ఆడాలని డిసైడ్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా తనలో ఆట మిగిలే ఉందంటున్నాడు. క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నానంటున్నాడు. రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచించడం లేదంటున్నాడు. బాధ్యతలు తీసుకున్న కొత్తలోనే గంభీర్ కూడా ఒక మాట చెప్పాడు. ఫిట్ గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడతారన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటన చేయకపోవడంతో అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. వన్డే వరల్డ్ కప్ గెలిచి అంతర్జాతీయ క్రికెట్ కు ఇద్దరూ గుడ్ బై చెబితే బాగుంటుందని చర్చించుకుంటున్నారు.